గారికి, హనుమంత్ రెడ్డి గారికి, శివన్ గారికి, కార్పొరేటర్ శ్రీనివాస్ గారికి, గోపాల్ రెడ్డి గారికి, సత్యం రెడ్డి గారికి, ఇక్కడికి వచ్చిన నాయకులకు, అక్కలకు, చెల్లెళ్లకు, అందరికీ కూడా, పెద్దలకు అందరు కూడా, పత్రికా విలేకరులకు అందరు కూడా నా హృదయపూర్వక నమస్కారం. నాకంటే ముందు మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఏమిటికి మీ దగ్గరకు వచ్చిన విషయం మీకు అందరూ కూడా చెప్పడం జరిగింది. ఈ రాష్ట్రంలో తీసుకొచ్చిన మెడికల్ కాలేజీ, 17 మెడికల్ కాలేజీలను కూడా ఈరోజు పీపీ సిస్టంతో ప్రైవేట్ చేయడానికి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పేద ప్రజలకు వైద్యం అందాల్సిన మెడికల్ కాలేజీలను ధనవంతులకు దారాదత్తం చేయడానికి ఈరోజు తెలుగుదేశం పార్టీ నిర్ణయించడం జరిగింది. ఇక్కడ నుండి అక్క చెల్లెలందరూ కూడా మీరు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మెడికల్ కాలేజీ ప్రైవేట్ పరం అయితే మాకేం నష్టమని మీరందరూ అనుకోవడం జరుగుతుంది. ఒక్కసారి మీరందరూ ఆలోచించండి. మనం శ్రీనగర్లో ఉండే అర్బన్ హెల్త్ సెంటర్లో మీకు ఏ విధంగా న్యాయం జరుగుతుందనేది కూడా ఇక్కడ ఉండే అక్క చెల్లెలందరూ కూడా మీరందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల దగ్గరికి వైద్యం రావాలనే ఉద్దేశంతోనే మనకు ప్రతి ఒక్క గ్రామంలో విలేజ్ క్లినిక్లు పెట్టి, అర్బన్ ప్రాంతాల్లో అర్బన్ హెల్త్ సెంటర్లు పెట్టి, మీకు అన్ని కూడా డాక్టర్లను పెట్టి మీరు వేరే పెద్ద హాస్పిటల్కి పోవాల్సిన అవసరం లేకుండానే మనకు అర్బన్ హెల్త్ సెంటర్లో మీకు చిన్న చిన్న పరీక్షలన్నీ కూడా చేసుకొని మీకు అందరికి కూడా పెద్ద హాస్పిటల్ ఏదైనా ఇబ్బంది అంటే వాళ్ళే మిమ్మల్ని హాస్పిటల్కు రెఫర్ చేసే పరిస్థితి ఈరోజు అర్బన్ హెల్త్ సెంటర్. అటువంటి సదుపాయం మీకు అదే ప్రభుత్వ హాస్పిటల్ అయితే ఈరోజు మనం ఒక్కసారి చూసుకుంటే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో మీకు ఏ విధంగా ట్రీట్మెంట్ జరుగుతుంది అనేది కూడా మీరు అందరూ ఒక్కసారి ఆలోచించండి. అదే ప్రైవేట్ కాలేజీ పోతే మీరు అందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. అంటే మనం నంద్యాల దగ్గర శాంతిరామ్ మెడికల్ కాలేజ్ ఉంది, మన కర్నూలు అదే నంద్యాలలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉంది. అక్కడే ట్రీట్మెంట్కు ఇక్కడే ట్రీట్మెంట్కు పేద ప్రజలకు ఏ విధంగా ఉచితంగా వైద్యం చేపిస్తున్నారు గవర్నమెంట్ హాస్పిటల్ అనేది మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించాల్సి. దాంతోపాటు మీ పిల్లలందరూ కూడా, పేద పిల్లలందరూ కూడా ఎంబీబీఎస్ చదవాలంటే, ఒకవేళ మీరు పిల్లలు చదవాలంటే డొనేషన్ కట్టాలన్నా, లేకుంటే ఒకవేళ మీ పిల్లలకు ఒకవేళ ర్యాంకు మీకు ఒకవేళ మీరు ఎంసెట్లో కానీ ఇంకొక దాంట్లో క్వాలిఫై అయితే నార్మల్గా అయితే ఎంత ఫీజులు కట్టి కాలేజీలో చేరాలనో, అదే ప్రైవేట్ మనదే గవర్నమెంట్ కాలేజీలో అయితే మీ పిల్లలు ఎంతకు చదువుతారో మీరందరూ కూడా ఒక్కసారి చదవడానికి అవకాశం ఉంటుందనేది కూడా మీరందరూ ఒక్కసారి ఆలోచించండి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు పేద ప్రజలకు అందరూ కూడా వైద్యం అందుబాటు ఉండాలనే ఉద్దేశంతోనే, ప్రైవేటు కాలేజీలకైతే పేద ప్రజలకు సరైన న్యాయం జరగదనే ఉద్దేశంతోనే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు, గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొని వచ్చి పేద ప్రజల దగ్గరకు వైద్యం తీసుకురావడానికి పనిచేయడం జరిగింది. అటువంటిది ఈ రోజు తెలుగుదేశం గవర్నమెంట్ లో ఆనాడు జగన్మోహన్ రెడ్డి 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి 2 మెడికల్ కాలేజీలు కూడా పూర్తి అయిపోయిన పరిస్థితిలో ఎలక్షన్ రావడంతోనే దాన్ని ఓపెన్ చేయలేకపోయినారు. కానీ అది ఓపెన్ అయినా కూడా ఈ రోజు ఎక్కడ కూడా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ వచ్చే ఎంబీబీఎస్ సీట్లు వద్దని రాసి ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేది మాత్రం మనం ఎవరం కూడా మర్చిపోవడానికి వీల్లేదు. ఈ రోజు తెలుగుదేశం నాయకులందరూ కూడా మాట్లాడడం జరుగుతుంది. మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. మనం ఈ వార్డు సచివాలయంలో ఎన్ని కడితే పైన మనం కలర్ వేసినారనే ఉద్దేశంతోనే మొత్తం మీడియా అంతా కూడా వైఎస్ఆర్సీపీ కలర్లు వేసినారు మొత్తం బిల్డింగ్లను. ఒక్కసారి ఇంకా వేసిన మేము చేసిన రోడ్డును ఓపెన్ చేయడానికి కూడా గ్రీన్ బోర్డు పెట్టుకుని ఓపెన్ చేసిన తెలుగుదేశం నాయకులు మమ్మల్ని మాట్లాడితే ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి మీరు అందరూ ఒక్కసారి అంటే చెప్పడానికి శ్రీరంగ నీతులు కానీ మీరు అభినందించడానికి కాదా అనేది మాత్రం ఒక్కసారి ఆ నాయకులందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీడియా ప్రజలు కూడా ఒక్కటి ఆలోచించాలి. మమ్మల్ని మాట్లాడినప్పుడు తెలుగుదేశం వాళ్ళు అదే మాట్లాడితే మీరెందుకు మాట్లాడలేకుండా ఉన్నారు, వాళ్ళని ఎందుకు మమ్మల్ని ఏ విధంగా మమ్మల్ని
ఏం లేకపోయినా కూడా మమ్మల్ని పేపర్లో రాసిన పరిస్థితి ఉంటే ఈ రోజు ఎందుకు మీరు రాయలేకపోతున్నారో మీరు అందరూ కూడా వాళ్ళు కూడా పత్రికా విలేకరులందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అంటే తెలుగుదేశం నాయకులు ఏం చేసేది కరెక్టా, మీ పత్రికలో వాళ్ళు ఏం చెప్పినది కరెక్ట్ అనే పరిస్థితి మీడియా ఉంటే మాత్రం ప్రజలకు నిజమైన వార్తలు చేరాలంటే మాత్రం పత్రికలు నిజాయితీగా ఉంటేనే తప్ప నిజమైన వార్తలు ప్రజలకు అందని పరిస్థితి ఉండడం జరుగుతుంది. ఈరోజు మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచన చేసి తెలుగుదేశం ప్రభుత్వంలో సంక్షేమం అంతా పక్కన పెట్టి మీకు మంచి మంది ఇస్తాం, మీ భర్తలు బాగా తాగి ఉంటారు, మీరు కూడా తిరగడానికి మీకు బస్సులు ఉచిత ప్రయాణం మీకు చెప్తా ఉంటే మీరు అందరూ కూడా ఒక్కసారి ఆలోచన. దీనివల్ల మీరు ఎవరి కుటుంబాలు అన్యాయం అవుతున్నాయో ఇక్కడ ఉండే అక్క చెల్లెళ్ళందరూ కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీకు పని ఉంటే బయటికి పోవడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజు ఫ్రీ అనే ఉద్దేశంతోనే మీరు ఎంతమంది ఫ్రీగానే పోతున్నారో మీకు వచ్చే మీరు పనిచేసే కూలీ లేకుంటే మీ సొంత పని కూడా ఎన్ని పనులు వాయిదా పడుతున్నాయో మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించమని నేను సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు కేవలం అంటే ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని పెట్టిన పథకాలు ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వడానికి ఏం పెద్ద సంగతి కానే కాదు. కానీ దానివల్ల ఆర్థికంగా చిన్న కుటుంబాలు చితికిపోతాయనే ఉద్దేశంతోనే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఆ నిర్ణయం తీసుకోలేదు. కానీ ఈ రోజు ఏదో నేను పెద్దగా ఈ రాష్ట్రంలోని అక్క చెల్లెళ్ళకి అందరికీ ఏదో నేను వరం ఇచ్చినాను. రైట్, మీరు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం వాళ్ళ నాయకులు అడిగేది ఒకటే, రైట్ మంచిది, మీరు ఆడబిడ్డ నిధి కింద మీరు నెలకు 1500 డబ్బులు ఇస్తామని చెప్పినారు. రైట్, ఆ డబ్బులు ఇవ్వండి. ఈ రాష్ట్రం నుండి అక్క చెల్లెళ్ళకి అందరూ కూడా 18 సంవత్సరాలు దాటి 58 సంవత్సరాలు ఉన్న అక్క చెల్లెళ్ళకి అందరూ కూడా అర్హత కలిగిన వాళ్ళకందరూ కూడా మీరెందుకు డబ్బులు సంవత్సరానికి 18,000 ఇవ్వలేకపోయినారో మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించమని నేను ఈ సభాముఖంగా చెల్లె. అదే జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కసారి చూడండి. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ చేయుత డబ్బులు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మీకు అందరికి కూడా వైఎస్ఆర్ ఆసరాకి వైఎస్ఆర్ చేయుత కింద 18,750 రూపాయలు మీకు ప్రతి ఒక్క సంవత్సరం ఇచ్చిన 4 సంవత్సరాల్లో డబ్బులు ఇచ్చిన ఘనత మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. దాంతోపాటు పొదుపు లక్ష్మి గ్రూప్ అక్క చెల్లెళ్ళకి అందరూ కూడా 0 వడ్డీ ఇచ్చిన ఘనత మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిది. మీరందరూ అంతకుముందు అప్పు తీసుకుంటే అప్పులంతా కూడా ఈ 4 సంవత్సరాలలో పోయిన 4 సంవత్సరాల అప్పు తీర్చిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది. మీరందరూ ఒక్కసారి ఆలోచించండి. మీ పిల్లలు చదువుకోవడానికి పూర్తి అవకాశం కల్పించిన ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు మీకు అవకాశం కల్పిస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అంతకంటే మిన్నగా ప్రతి ఒక్క పేదవాడు కూడా కార్పొరేట్ స్కూల్లో చదవాలనే వాళ్ళకు కూడా మేము గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న భావన ఉండకూడదు. మేము ఏ కార్పొరేట్ స్కూల్లో కూడా తీసిపోకుండా కార్పొరేట్ స్కూల్లో చదువుతున్న పరిస్థితి కల్పించిన వాడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అది మాత్రం మీరు ఎవరు కూడా మర్చిపోవడానికి వీల్లేదు. కానీ ఇవన్నీ కూడా మా దురదృష్టం. మనకు సపోర్ట్ చేసే మీడియా లేకపోవడం, మనం చేసిన మంచి పనుల గురించి మీకు చెప్పలేకపోవడం, దాంతో పాటు మా దురదృష్టం కొద్దీ ఈ మందు బాబులందరూ కూడా ఏదో జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేస్తున్నాడు, మొత్తం కేవలం ఇక్కడ ఉండే మందు తాగే బాబులంతా కూడా ఆ బాబులంతా కూడా ఒక్కసారి ఆలోచించాలి. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం, ఈ మద్యాన్ని నేను తగ్గిస్తానన్నందుకే మొత్తం ఉండే షాపులని ఎక్కువ షాపులను కూడా మెజార్టీ షాపులు తగ్గించిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డిదే. దాంతోపాటు మీరు ఎక్కువ రేటు పెడితే మీరు మందు తక్కువ తాగుతారనే ఉద్దేశంతోనే మీరు మీ కుటుంబంలో అందరూ సుఖంగా ఉంటారు, మీరు ఎక్కువ రేటు పెడితే తాగరనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఉద్దేశంతో పెడితే మీరందరూ ఏమనుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని అన్యాయం చేశారు, తాగేటోళ్ళని. అంటే మీరందరూ ఒక్కసారి ఏ రాజకీయ నాయకుడైనా కూడా ప్రజలకు మంచి చేయడానికి ఆలోచన చేయాలి. కానీ మీరు బాగా తాగండి, ఫ్రీగా అందిస్తాము, తక్కువ రేటుకి ఇస్తామంటే చదిపోయేది ఎవరో మీరందరూ ఒక్కసారి ఆలోచించారు. మీ భర్తలు ఎక్కువ తాగి మీకు ఇంటికి వచ్చే ఆ పరిస్థితి ఏంటనేది కూడా మీరందరూ కూడా ఒక్కసారి ఇక్కడ ఉండే అక్క చెల్లెళ్ళు అంటే అనుభవించే వాళ్ళకు ఆ పరిస్థితి తెలుస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అటువంటి ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతోనే బ్రాండ్ షాపుల మీద నియంత్రణ పెడితే ఏదో జగన్మోహన్ రెడ్డి అట్లా చేసినారు ఇట్లా చేసినారని చెప్పడం జరుగుతుంది. ఆ రోజు
జగన్మోహన్ రెడ్డి ఉన్న కల్తీ మద్యం అని చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు ఒక్కసారి ఆలోచించండి, కల్తీ మద్యం ఎవరు తయారు చేస్తున్నారు? ఈ రోజు బ్రాండీ షాపులకు డైరెక్ట్ గా మందు ఇచ్చే, అంటే 3 బాటలకు 1 బాటిల్ డూప్లికేట్ మందు ఇచ్చిన పరిస్థితి ఈ రోజు తెలుగుదేశం గవర్నమెంట్ లో ఉంటే, వాళ్ళు ఉండే తెలుగుదేశం నాయకుడు ఎమ్మెల్యేగా పోటీ చేసినట్టునే మొత్తం షాపింగ్ అని మొత్తం అంతా కూడా ఫ్యాక్టరీ మొదలు పెట్టి మొత్తం ఈ రాష్ట్రం అంతా సప్లై చేసిన పరిస్థితి ఉంటే, అది కూడా ఎక్సైజ్ పోలీసులు పట్టుకొని ఈ రోజు వాళ్ళ మీద కేసులు పెడితే లాస్ట్ ఎవరి మీదనే ఒకరి మీద దొబ్బాలనే ఆలోచనలో ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఉన్నంత మాత్రం మీరందరూ కూడా ఒక్కసారి ఎవరు ఎటువంటి వాళ్ళనేది కూడా మీరందరూ కూడా ఆలోచించమని నేను సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను.